నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెంకటగిరిపై అనిల్ కన్ను, నేరస్తులపై పీడీ యాక్ట్, డీఎస్పీ సింధుప్రియ, భగత్ సింగ్ కాలనీలో పోలీసుల తనిఖీలు, విద్య 10 మందికి పంచండి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బారా షాహిద్ దర్గాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి. వెంకటగిరి వైసీపీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చిచ్చు పెట్టారా? సైదాపురం మైనింగ్ పై అనిల్ కుమార్ యాదవ్ కన్ను పడిందా? గత ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్ దందా వ్యవహారం బయటకు వస్తుందని విదేశాలలో తలదాచుకున్నారా? వైసీపీ టీవీలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి టీడీపీకి తలొగ్గారు అని ప్రసారాలు చేయటం వెనుక అనిల్ హస్తం ఉందా? అనిల్ యూట్యూబ్ ఛానల్లో మైనింగ్ వార్తను ఎందుకు లింకులు తీసేశారు? తెలుసుకోవాలంటే మనం ఓసారి వెంకటగిరి వెళ్లాల్సిందే. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కన్నుపడింది. గతంలోని అనిల్ కుమార్ యాదవ్ ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలన్న ఆలోచనతో బీసీ సామాజిక వర్గాలతో పావులు కదిపిన నేపథ్యంలోనే ఆనాటి వెంకటగిరి ఎమ్మెల్యే, ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ అంచనాలను వైసీపీ ప్రభుత్వంలో ఆమోదించలేదని, వెంకటగిరి నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో పరిగణించలేదని ఆనం నిశితమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి పోన్పోయిన అనిల్ కుమార్ యాదవ్ను నర్సారావుపేట పార్లమెంటుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి పటిష్టంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పునర్విభజన జరిగితే తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల ప్రకారం మరో 50 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. విభజన హామీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర పరిధి 3 నియోజకవర్గాలుగా పెరుగుతోందో లేదో చెప్పలేని పరిస్థితి. ప్రత్యామ్నాయంగా అనిల్ కుమార్ యాదవ్కు 1 నియోజకవర్గం కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గంపై అనిల్ కన్ను పడింది. ప్రస్తుతం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇక్కడ పాతుకుపోయారు. ఇటీవల కాలంలో వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రస్తుత ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే నేదురుమల్లి వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లను సమన్వయం చేసి టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విరిగిపోయేంత పటిష్టంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్ అస్త్రాన్ని ప్రయోగించారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి టీడీపీతో ములాఖాత్ అయ్యారని, మైనింగ్ జరుగుతున్నా అడ్డుకోలేకపోతున్నారని తన సొంత యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయించారు. దీంతో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీ అగ్రనేత దృష్టికి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని తీసుకుని వెళ్లారు. గతంలో నెల్లూరు జిల్లా వైసీపీలో అనేక రకాలైన విభేదాలు ఏర్పడేందుకు అనిల్ కుమార్ యాదవ్ కారణమంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన సొంత యూట్యూబ్ ఛానల్లో అనిల్ కుమార్ యాదవ్ నేదురుమల్లిపై వచ్చిన ప్రసారాన్ని తొలగించారు. నియోజకవర్గం కోసం అనిల్ యాదవ్ చాలా తంటాలు పడుతున్నట్టే ప్రస్తుతం ఆయన వైసీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొనసాగుతున్నారు. నియోజకవర్గం కోసం అనిల్ కుమార్ యాదవ్ ఏ ఇన్ఛార్జ్ను భరిస్తారో వేచి చూడాల్సిందే. నెల్లూరులో ఎవరైనా మద్యం, గాంజా సేవించి రోడ్లపై కత్తులతో తిరిగితే జైలుకు పంపటం తథ్యమని డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. నవాబ్పేట పోలీస్ స్టేషన్లో ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో ఓ హత్య కేసులో 2 నిందితులు అరెస్టు చేసినట్టు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నగరంలో పోలీసులు ఇక ఎవరిని ఉపేక్షించబోరని, వారి పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. మనకి ఈ నెల 16వ తారీఖున 8 గంటలకు, రాత్రి 8 గంటలకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏంటి అంటే షేక్ కరీమునిసా అనే ఆవిడ వాళ్ళ కొడుకుని తలపై కొట్టి, గుర్తెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించాక మన ఇన్ఛార్జ్ సిఏ గారు సాంబశివరావు గారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు. దీంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే 2 నేరస్తులు షేక్ సలీం, అలానే యనమల నాగరాజు అని చెప్పి వీళ్ళిద్దరు ముద్దాయిలు ఆ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు అనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసింది.
సో దీంట్లో ఆ రోజు నుంచి ముద్దాయిల్ని పట్టుకోవడం కోసము పలు టీమ్స్ అనేవి కంప్లీట్గా తిరగడం జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం 9:30-10 గంటలు ఆ టైంలో జగనన్న కాలనీలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు అక్కడికి వచ్చారు ముద్దాయిలు అనే ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద టీమ్స్ అనేవి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఈ హత్యకు గల ముఖ్య కారణం ఏంటంటే జాకిర్ హుసేన్ నగర్ పెన్నా నది దగ్గర జరిగింది ఇది. ఈ జాకిర్ హుసేన్ నగర్లో ఈ నివాసం ఉండే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను అంతకుముందు పలు క్రిమినల్ కేసెస్లో కూడా ఉన్నాడు. ఇతను రెగ్యులర్గా అక్కడ లోకల్గా ఉండే వ్యక్తుల్ని బెదిరించడము, డబ్బులు అడగడము, మద్యం సేవించడానికి, అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇలా చేస్తూ ఉండేవాడు. సేమ్ అట్లానే హత్య జరిగిన రోజు మధ్యాహ్నం కూడా ఈ షేక్ సలీం అనే వ్యక్తిని డబ్బులు అడిగితే ఇతను నా దగ్గర లేవని చెప్తాడు. చెప్పినందుకు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకుండా ఎలా బతుకుతావో చూస్తాను అని చెప్పి బెదిరిస్తాడు. బెదిరిస్తే ఈ షేక్ సలీం అనే వ్యక్తి ఇదే విషయాన్ని తన స్నేహితుడైన నాగరాజ్తో చెప్తాడనమాట. చెప్పి వాడు ఎలా అయినా నన్ను చంపేస్తాడు, ఒకవేళ అతను చంపడానికి వస్తే అతన్ని మనం అతను బతకనివ్వడు కాబట్టి మనం రిటర్న్ చంపాలి అతన్ని అని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. వీళ్ళు పెన్నా నది ఒడ్డున అక్కడ ఉండగా ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్తాడు ఓపెన్ డెఫికేషన్ కోసం అని చెప్పి. వెళ్ళి వీళ్ళని చూసి అక్కడ బెదిరించి కొట్టడానికి వస్తాడు. వచ్చినప్పుడు వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళు ముందుగానే అనుకున్నారు కాబట్టి ఎలా అయినా నన్ను చంపడానికి వస్తే చంపేయాలని చెప్పి సేమ్ అదే ప్లాన్ ప్రకారము కర్రలు తీసుకొని కొట్టేసి అక్కడ తలపై బాది చంపడం జరుగుతుంది. సో ఈరోజు మనం అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు హత్యకి ఏవైతే కర్రలు ఉపయోగించారో అవి కూడా అక్కడ వాళ్ళు ఆ పర్టికులర్ ప్లేస్లో ముందే అక్కడ పెట్టుకొని వెళ్తారు. ఈరోజు మనం వెళ్ళి చూసినప్పుడు అక్కడ కర్రలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఈ కేసులో ముఖ్యంగా ఇన్ఛార్జ్ సిఐ గారు సాంబశివరావు గారు, అలాగే రెహమాన్ ఎస్ఐ శివయ్య అండ్ ఏఎస్ఐలు నర్సయ్య, ప్రసాద్, మిగతా పీసీలు అందరూ కలిసి వీళ్ళని ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా వచ్చినప్పుడు ఛేదించి వీళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. సో దీనికి ఈ టీం మొత్తాన్ని నేను అభినందిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ నెల్లూరులో టౌన్లో తిరిగే ఈ అల్లరి మూకలు లేకపోతే చంపుదాము అని ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కత్తులు తీయడము, కర్రలు తీయడము, లేదంటే ఏమైనా వెపన్స్ యూజ్ చేయడము ఇలాంటివి చేస్తే మూవీస్లో చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. అవి సినిమాల వరకే పరిమితం, నిజ జీవితంలో అవి వాస్తవాలు కాదు. దాంట్లో ఎవరైతే అలాంటి వాటికి పాల్పడతాడో వాళ్ళు హీరోలు అవుతారు, కానీ నిజ జీవితంలో మాత్రం మీ జైల్స్కి వెళ్ళడము ఇలాంటిది యాక్షన్ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినందుకు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రెగ్యులర్గా అంతకుముందు కూడా వెహికల్ చెక్కింగ్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళం. పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాం ర్యాండమ్ ఏరియాస్లో. ఎవరైతే డెడ్లీ వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారో, కర్రలు కానీ కత్తులు కానీ లేకపోతే ఇంకా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్న క్యారీ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మా తరపున స్ట్రిక్ట్ వార్నింగ్. మాకు దొరికితే మాత్రం మీ లైఫ్ స్పాయిల్, ఈ మాట గుర్తుంచుకోండి. మాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు. రీసెంట్ కూడా ఎవరి దగ్గర అయితే వెపన్స్ దొరికాయో వాళ్ళపైన ఆర్మ్స్ యాక్ట్ విధించడం జరిగింది, రిమాండ్ కూడా ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ కొద్ది రోజుల్లో చాలా మంది పైన పీడీ యాక్ట్ కూడా పెట్టాము. ఇప్పుడు కూడా ఇంకా రెడీగా ఉన్నాయి ప్రపోజల్స్ పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలుకి రిమాండ్కి పంపించడానికి. ఎవరెవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళ వెనకాల తిరిగి అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అన్నెసరీగా మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. మా టీమ్స్ కూడా మఫ్టీలో తిరుగుతున్నాయి ఐడెంటిఫై చేయడానికి. ప్రతి ఏరియాలో ఉన్న ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి స్టేషన్స్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేపించి అట్లానే ఆర్డీఓ గారి ముందు బైండ్ ఓవర్ కూడా చేపిస్తున్నాము. ఒకసారి బైండ్ ఓవర్ అయిన తర్వాత మీరు ఏదన్నా చిన్న క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా, అది ఎంత సింపుల్ క్రైమ్ అయినా కూడా హీనియస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకోటి పేరెంట్స్ది చాలా ఇంపార్టెంట్ పాత్ర. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది ఒకవేళ మీకు కనుక వాళ్ళ ప్రవర్తనలో డిఫరెన్స్ అనిపించినా లేకపోతే వాళ్ళు అల్లర్చిల్లలుగా తిరుగుతున్నారు, మాట వినట్లేదు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వాళ్ళకి మా స్టైల్లో కౌన్సిలింగ్ ఇస్తాము. ఇచ్చి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము, లీగల్గా వాళ్ళని కట్టుదిట్టం చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ లేట్ నైట్స్ అనవసరంగా తిరిగే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 11 ఎవరికైనా ఏం పని ఉంటుంది? ఆఫ్టర్ 11 బయట తిరగాల్సిన అవసరం ఏముంది? అందరికీ ఏదన్నా ఇంపార్టెంట్ పని, మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే ప్రాపర్ ప్రూఫ్స్తో బయటికి రావాలి.
ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా బయటికి వచ్చిన వాళ్ళు కనబడితే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు. స్టేషన్స్కి పట్టుకెళ్ళి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా లీగల్ యాక్షన్, చాలా స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఉంటుంది ప్రూఫ్ చూపించకుండా తిరిగితే మాత్రం. ఎట్ ద సేమ్ టైం ఫింగర్ ప్రింట్స్ డివైజెస్ కూడా యూజ్ చేసి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేస్తున్నాము. ఎవరైనా అంతకుముందు ఏదన్నా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ డిటెక్ట్ అయితే రోడ్డు మీద తిరుగుతున్నట్టు నైట్ టైము, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డ్రోన్స్ యూజ్ చేసి కూడా సర్వేలెన్స్ చేస్తున్నాము ఇంటీరియర్ ఏరియాస్లో అట్లాంటి దాని దగ్గర. ఇప్పటి నుంచి ఖచ్చితంగా పోలీసు ఇన్ని రోజులు వేరే రకంగా చూశారు, ఇప్పుడు మాత్రము స్ట్రిక్ట్గా ఎలా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది అనేది ఆల్రెడీ చూపిస్తున్నాము. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలి. మాకు దొరికితే మాత్రం మీ పిల్లల జీవితాలు నాశనం అయినట్టే. అన్నెసరీగా కత్తులతో కానీ లేకపోతే అనవసరంగా బయట తిరిగితే మాత్రము స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఈ విషయం పేరెంట్స్ అందరు గుర్తుంచుకోండి. అండ్ ఇలా అన్ని వెపన్స్ కానీ కర్రలు ఇలాంటివి క్యారీ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా మారండి. ఫస్ట్ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఇమీడియట్గా మారితే ఓకే, లేదు అని అంటే మీ పైన ఎలాంటి యాక్షన్ ఉంటుందో, మీ జీవితాలు ఎలా అవుతాయో తర్వాత మీరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని చెప్పి నేను మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు కూడా భయపడుతున్నారు సార్. నిన్న అజీజ్ గారిని కూడా వచ్చారు. అంటే వాళ్ళు ఏంటంటే చంపిన వాళ్ళు ఏదైతే బాగున్నారో చంపించుకోబడ్డ వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఇంకా మా కుటుంబానికి ఇంకా ప్రాణహాని అని చెప్పి కూడా వాళ్ళు చాలా రీసెంట్గా చాలా మంది కలరు. నేను కూడా మాట్లాడానండి. నేను కూడా అష్యూరెన్స్ ఇచ్చాను వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా అప్రోచ్ అవ్వమని చెప్పడం జరిగింది. అది ముద్దాయిని కూడా పంపించడం జరిగింది రిమాండ్కి. దాంట్లో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ చేసి ఖచ్చితంగా అతనికి శిక్ష పడేలాగా మేము చూస్తాం. పీడీ యాక్ట్ ఒకవేళ కండిషన్స్ అనేవి ఎవరి మీద అయితే అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉండాలి, రీసెంట్ పాస్ట్లో ఎన్ని ఉండాలి అనేది ఇతని మీదనే కాదు మిగతా అందరి మీద పెడుతున్నాం. ఎవరైతే పీడీ యాక్ట్ కిందకి వస్తారో ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా లోపలికి పంపిస్తాం. ఇంకోటి మేడం, బ్రాంచ్ షాపులు బార్లు అయితే తాగటం ఓకే మేడం, బ్రాంచ్ షాపుల దగ్గర షాపుల దగ్గరే వాళ్ళు బార్ లాగా ఓపెన్ చేసేసి రోడ్ల మీద తాగుతున్నారు. ఎవరైనా పోయినప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తాం. చాలా రీసెంట్ కూడా మీ దృష్టికి కూడా రాలేదు. చాలా బ్రాంచ్ షాపుల దగ్గర పబ్లిక్ రోడ్ల మీద దాని మీద మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నంత వరకు ప్రాపర్గా టైమింగ్ అయితే మూపిస్తున్నామండి షాప్స్. ఒకవేళ అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మీడియా వారి సహకారం కూడా మాకు అవసరము. ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉండి పర్టికులర్ వైన్ షాప్ కానీ ఏదన్నా అంటే అగెయిన్స్ట్ నార్మ్స్ పనిచేస్తున్నాయి, వర్క్ చేస్తున్నాయి అని అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మేము వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న 4 సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపారు. గ్రామాల్లో చిరు వ్యాపారుల్లాగా తిరుగుతూ వ్యవసాయ మోటార్లను చోరీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పరిధిలో గల తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ నందు మీకు చెడు వ్యసనాలకు బానిసయ్యి మోటార్ దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్ట్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐలు వాళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యి ఈ 25 మోటార్లని రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముద్దాయిలు కత్తుల బాబీ, ఇతను ప్లస్ అతను అసోసియేట్ పూర్ణచంద్రరావు అండ్ ఇంకొకటి చౌటూరు శ్రీను, ఈ ముగ్గురు ఇంకొక జోనైల్ ఇంకొక చిన్న అబ్బాయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గత 4 నెలలుగా రైతుల దగ్గర ఉన్న మోటార్లే దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇవి చాలా దఫాలుగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ కంప్లైంట్స్ దృష్టి సారించి ఎవరైతే చేస్తున్నారో కత్తుల బాబీ అని అతను వాళ్ళని దృష్టి సారించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే పగటిపూట ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఎక్కడ మోటార్లు ఉన్నాయని చూసుకుని దొంగతనం చేస్తుంటారు ఇద్దరు కలిపి. అలాగే ఇంకా మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మిగతా చిన్న వ్యాపారాలు అంటే ఐరన్ అట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ మోటార్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని చెప్పి చూసుకుని ఇలా పాయింట్ చేసుకుని నైట్ టైము ఈ దొంగతనాలు చేస్తుంటారు. మనందరికీ తెలుసు గత 5 నెలలుగా రూరల్ సబ్ డివిజన్ పోలీసులు అందరూ కూడా దీని మీద దృష్టి సారించారు. ఇప్పటికీ 103 మోటార్లు రికవరీ చేయడం జరిగింది దఫాలుగా.
ఇవన్నీ కూడా రైతులకి ఎంతో ఉపయోగకరమైనవి. నీరు ఎంత ముఖ్యమో పైరుకి అందరికీ తెలుసు. సో ఈ మోటార్లు పట్టుకోవడం వల్ల చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు. సో ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు గాను ఈ టీమ్స్ అందరికీ కూడా, ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా నెల్లూరు ఎస్పీ సార్ సంబంధించి అందరికి కంగ్రాచులేట్ చేస్తామండి. ఇవి మొత్తం 11 కేసులుగా నమోదు చేయబడినవి. ఈ ఓన్లీ తోటపల్లి గూడూరులో ఒక 5 కేసులు, అలాగే వి సత్రం పరిధిలో ఒక 3 కేసులు, అలాగే ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్, ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. సో మేము చెప్పదలసింది ఏంటంటే, ఈ దొంగతనాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా పట్టుకుంటాము, పట్టుకున్నప్పుడు ఇలా రికవర్ చేస్తాము. అలాగే ఈ దొంగతనాలే కాదు, చాలా చాలా విషయాలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి కొంతమంది ఈ వ్యసనాలకు కానీ లేకపోతే ఆర్థికంగా కోసం కానీ ఈ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. సో ఎవరైనా సరే ఇళ్లలోంచి బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా వాళ్ళు సిస్టమ్ అలర్ట్ చేసుకోవడం, ఊరు వెళ్ళడం. ఈ సెలవులు ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చే పిల్లలకు కూడా ఊరు వెళ్తూ ఉంటారు. సో దీనికోసం ఎవరైనా పోలీసుల సహాయం మీరు తీసుకొచ్చండి. దీన్నే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. అదేంటంటే ఊరు వెళ్ళిన తర్వాత మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా పలానా తేదీని ఉండమని చెప్తే దాన్ని ఆ ఇంటిని మనం వాచ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా పబ్లిక్ ఇలాంటివి జరిగినప్పుడు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే, రిక్వెస్ట్ చేస్తే మా వారు చూస్తారన్నమాట, పోలీసులు అందరూ కూడా. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ 25 మోటార్లు కాదు, మొత్తం ఏంటంటే 5 లక్షల రూపాయలు వర్క్ చేసే మోటార్లని డిటెక్ట్ చేయడం జరిగిందండి. యూత్ రకరకాల విషయాలకి అట్రాక్ట్ అయ్యి బెట్టింగ్లని, లేకపోతే ఆటలని, లేకపోతే వేరే వాటికి పాడయ్యి చెడుదారులు తీసుకుంటున్నారు. వాళ్ళ చిన్నగా గంజాయి కానీ ఏదన్నా సరే దొరికినప్పుడు డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తూ ఉంటారు. సో అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి పనులు ఏమి చేయకండి. ఒకళ్ళు చేస్తే ఖచ్చితంగా వీ విల్ టేక్ కేర్. అండ్ పేరెంట్స్ కూడా వీటి మీద కొద్దిగా పెట్టాలి. ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఒకళ్ళు చెడిపోతే వాళ్ళు అతను కూడా కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా సఫర్ అవుతుంటాయి. స్టేషన్కి రావడం అనేది మంచి విషయం కాదు. అది ఒకసారి పోలీస్ రికార్డ్స్లోకి అయినప్పుడు కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబడుతుంది. ముస్లిం పెద్దల సలహాలు సూచనలతోనే భారా షాహీద్ దర్గా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలో భారా షాహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న దర్గా ముఖద్వారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారా షాహీద్ దర్గా అభివృద్ధి కోసం గత 11 సంవత్సరాలుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారా షాహీద్ దర్గాపై ప్రత్యేక గౌరవం ఉందని, మంత్రి నారాయణ మరియు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సహకారాలతో రాబోయే రోజుల్లో భారా షాహీద్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలో భారా షాహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భారా షాహీద్ దర్గా ముఖద్వారాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ముస్లిం పెద్దల సలహాలు సూచనలతోనే భారా షాహీద్ దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. భారా షాహీద్ దర్గా అభివృద్ధి కోసం గత 11 సంవత్సరాలుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని అన్నారు. 85 లక్షల రూపాయల వ్యయంతో భారా షాహీద్ దర్గా ముఖద్వారాల పనులను శరవేగంగా జరుగుతున్నాయని, జూలై నెలలో రొట్టెల పండుగ నాటికి ఒక ముఖద్వారం ప్రారంభించే విధంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారా షాహీద్ దర్గాపై ప్రత్యేకమైన గౌరవం ఉందని, మంత్రి నారాయణ మరియు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో భారా షాహీద్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. దర్గాలలో ఒకటైన భారా షాహీద్ దర్గా ఈ జిల్లా, ఈ రాష్ట్రం కాకుండా, ఈ దేశం కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కులాలకి మతాలకి అతీతంగా భక్తులు ఇచ్చేసే భారా షాహీద్ దర్గా ఆ యొక్క రొట్టెల పండుగ నాడు కోరికలు కోరుకుంటే తీరుతాయని అచంచల విశ్వాసంతో లక్షలాది భక్తులతో నిండే భారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా. భారా షాహీద్ దర్గా అభివృద్ధికి గత 11 ఏళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా. ఈ యొక్క ముస్లిం పెద్దల సూచనలు సలహాలు తీసుకుని వారి సూచనలు సలహాల మేరకి ఈ యొక్క భారా షాహీద్ దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈనాడు ముఖద్వారాలు ఏదైతే గతంలో ప్రారంభించి
నేను అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆగిన ఈ యొక్క ముఖద్వారాల పనులని మరలా ఈనాడు 85 లక్షల రూపాయల వ్యయంతో శరవేగంగా నిర్మిస్తూ ఉన్నాం. 2 ముఖద్వారాలు రొట్టెల పండుగ జూలైలో రాబోతుప్పటికీ ఒక ముఖద్వారం ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా 2వ ముఖద్వారం ముందు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నాం. కాంట్రాక్టర్, అధికారులు, ముస్లిం మతపరులు అందరూ సహకరిస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దర్గా మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో వక్ఫ్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ యొక్క బారాషాహి దర్గా అభివృద్ధికి ఇంకా అధికంగా పనులు చేపడతామని ఆలోచిస్తున్నాం. సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి నెల్లూరు టౌన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో 3 సిఐలు, 4 ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 90 మందితో ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 100 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 54 బైకులు, 4 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని వేలి ముద్రల సేకరణ ద్వారా 4 పాత నేరస్తులను గుర్తించారు. సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి నెల్లూరు టౌన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో 3 సిఐలు, 4 ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 90 మందితో ఆపరేషన్ ని నిర్వహించారు. సుమారు 100 ఇళ్లలో ఈ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 54 బైకులు, 4 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వేలి ముద్రల సేకరణ ద్వారా 4 పాత నేరస్తులను గుర్తించారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీస్ శాఖ నిర్వహించే కార్డన్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజల వంతు సహకారాన్ని అందించాలని పోలీస్ అధికారులు కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ, శాంతి భద్రతలను పరిరక్షణ, అసాంఘిక శక్తుల ఏరివేతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ద్వారా జిల్లాలో హింసాత్మక చర్యలు అరికట్టుటకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ శోధన ముఖ్య ఉద్దేశం పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవటం, వెండి, బంగారం వంటి చోరీ సొత్తు, అనుమానంగా ఉన్న రికార్డులు లేని అన్ని వస్తువులు, వాహనాలు, అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వంటివి గుర్తించి స్వాధీనపరచుకోవటం. భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో హౌసెస్ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా శోధించారు పోలీసులు. మంచి పనులకు నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడూ ముందుంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు. కోవూరు గ్రామంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ మొబిలైజర్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. అక్షరాస్యత అనేది అభివృద్ధికి సూచిక లాంటిదన్నారు. కోవూరు నియోజకవర్గంలో 15 సంవత్సరాలు పైబడ్డ వారిలో దాదాపు 22,000 మంది నిరక్షరాస్యులు ఉన్నారన్న విషయం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ 4,000 కాస్ట్ 1,000 సబ్సిడీ వస్తుంది. ఇది కూడా వాళ్ళ టోటల్ మొత్తం టోటల్ ఎంత కాస్ట్? 1,50,000 చాలా చైతన్యవంతమైన కాన్స్టిట్యున్సీ అని చెప్పి, అలాంటి కాన్స్టిట్యున్సీలో 28,000 మంది ఇంకా రిలేటివ్స్ ఉన్నారని చెప్పి కనిపెట్టి నా కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకొచ్చి ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలెక్టర్ గారు ఎప్పుడైతే ఇది చెప్పారో ఎంపీ గారు దానికి అనుగుణంగా ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం వెంటనే స్టార్ట్ చేయండి, దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే గారు నేను ఇద్దరము సపోర్ట్ చేస్తామని కూడా సార్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను విలేజెస్లోకి వెళ్ళినప్పుడు ఎంతో మంది ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కోసమో పెన్షన్ కోసమో లేదు ఇంకొక మన ప్రభుత్వ పథకాలు ఏమిస్తున్నాయో వాళ్ళకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
వాళ్ళు అది మేము ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు వీళ్ళు వస్తారు కదా పెన్షన్ ఇవ్వడానికి సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఎంపీడీ వాళ్ళు కానీ ఎంఆర్ వాళ్ళు కానీ అక్కడికక్కడే పిలిచి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది. కోవూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి 3 నెలల్లోగా ఈ కార్యక్రమం పూర్తి చేసి రాబోయే రోజుల్లో ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలని ఇలాగే నేను అధికారులు కూడా అందరినీ కోరుతున్నాను. ప్రతి నెల కూడా మొబిలైజర్స్ తోటి అందరితోటి ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి దానికి నేను కూడా అటెండ్ అవుతాను. ప్రతి గ్రామానికి నేను వచ్చినప్పుడు ఎవరైతే మొబిలైజర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ వాలంటీర్స్ ముందుకు వచ్చి విద్య అనేది మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు, అది ఇంకొకరికి పంచినందువల్ల మీకేం తరిగిపోయేది ఉండదు, వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయడానికే పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకున్నది 10 మందికి నేర్పడం అనేది చాలా అవసరము. మనం బాగుంటే 10 మంది బాగుంటారని అనుకుంటాము. అదే విధంగా విద్య కూడా ఏదైనా మనం సాయం చేస్తుందన్నా మన దగ్గర ఖర్చు అవుతుంది. విద్య అనేది మీ లోపల ఉండేది ఇంకో 10 మందికి ఇస్తున్నారు. దానివల్ల మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లలకి మంచి జరుగుతుంది. మనం 10 మందికి ఈ మాత్రం సాయం చేస్తున్నారు వల్ల తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి చెందగలరు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి కోవూరు కాన్స్టిట్యున్సీలో అధికారులు అయితేనేమి, అదే విధంగా నాయకులు అయితేనేమి, అందరూ కూడా దీనికి తప్పకుండా ఒక్క తాటి మీద నడిచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. నాకు అందరికీ ఆ నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే నేను చేసిన మొట్టమొదటి కార్యక్రమం కోవూరు కాన్స్టిట్యున్సీకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేశాను. ఏడబ్ల్యూ ఎంత బాగా దాన్ని సక్సెస్ఫుల్ గా చేశారంటే నేను చెప్పాలి కాదు. ఎందుకంటే అంతమందికి మనం స్క్రీనింగ్ టెస్ట్ చేశాము. అదేవిధంగా ఎంతో మందికి క్యాన్సర్ ముందుగా కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగాము. సో మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మనం అప్పుడు 10,000 మందికో 15,000 మందికో చేసాం. ఇంకా ఎంతో మంది రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు పథకాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా, అవగాహన లేకుండా ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ విద్య చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం 82 పంచాయతీలు ఉంటే ప్రతి వార్డులోను, ప్రతి గ్రామంలోను ప్రతి నాయకుడికి ఈ గ్రామం నీది, ఈ గ్రామం నువ్వే బాగుపరచుకోవాలి, ఈ వార్డు నీది, ఈ నాయకుడు ఎంతమంది ఉన్నారో 4 ఉన్నారా 5 ఉన్నారా, మీ బాగులు మీరు చూసుకోవాలి అని చెప్పి మేము ఆల్రెడీ మోటివేట్ చేయడం జరిగింది. చిన్న చిన్న పనులైతేనేమి ఏదైనా కూడా ఆ ఊరు వాళ్ళు ఆ ఊరే చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళంటూ ఎవరు లేరు కోవూరు కాన్స్టిట్యున్సీలో. కాకపోతే ఇదే వాళ్ళకి ఇది కూడా చెప్తుంటారు, మీరు నాయకులు అంటే మీ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 138 హామ్లెట్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి ఇంతమంది ఉన్నారు. అందులో ఎంతో మంది చదువురాని వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఈ నాయకుడికి ఎప్పుడు చెప్తుంటాను, మీ కాలనీస్ లో ఏం కావాలో మీరు చూసి మీరే చేయాలి, అప్పుడే నువ్వు నాయకుడు అవుతావు. కాబట్టి అలాంటి నాయకులందరూ కూడా ఈ అవకాశాన్ని ఎవరైతే చదువుకోలేకపోతున్నారో, ఎవరైతే వాళ్ళకి చదువు రాదో, 15 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మనము 25,000 మందిని గుర్తించి 2,500 మంది టీచర్స్ ద్వారా, మొబిలైజర్స్ ద్వారా వాలంటరీగా వాళ్ళు వచ్చి చెప్పే విధానంగా ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసి కలెక్టర్ గారు మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఒక ప్రజా ప్రతినిధులుగా మనం అందరం గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరందరూ కూడా మొబైలర్స్ తో అయితేనేమి, టీచర్స్ తో అయితేనేమి, అధికారులతో అయితేనేమి కలిసి పనిచేసి వాళ్ళని ఇళ్లలో నుంచి తీసుకువచ్చి అక్కడ కూర్చోబెట్టి మీకు దీని వల్ల ఇది మీరు కనుక చదువుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు కనీసం ఒక బస్సు పేరు కానీ, వాళ్ళ పథకాలు ఏమొస్తున్నాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కానీ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు చదువుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ పిల్లలకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా
దీంట్లో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి నేను చెప్తున్నాను. అంటే పురుషులు పాల్గొనడం కాదు, వాళ్ళు కూడా పాల్గొనాలి. కానీ ముఖ్యంగా మీరందరూ ఆ పనులు ఈ పనులు ఉన్నాయని, సాయంత్రం పూట పనులు ఉంటాయని అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీంట్లో జాయిన్ అయ్యి 3 నెలల తర్వాత 175 కాన్స్టిట్యున్సీలు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా మన కాన్స్టిట్యున్సీ దీనికి ఎన్నుకోబడడం అనేది మన కోవూరు ప్రజలు చేసుకున్న అదృష్టం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు మన ముఖ్యమంత్రి చెప్తుంటారు, మనము సంపద సృష్టిస్తాం, దాని తర్వాత మిగతావన్నీ చేస్తామని. ఇలాంటి సంపద సృష్టించడానికి ఈ చదువు అనేది చాలా ముఖ్యం. ఎవరో చెప్తే ఏదో మనం అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు అని చెప్పి మనం తీసుకోవడం కాకుండా ప్రభుత్వ పథకాలు మనకి ఎలా వస్తున్నాయి, ఎట్లా తీసుకుంటున్నా, ఎందుకు ఉపయోగపడతాయి అలాగే ముందుంటాం. ఎందుకంటే మీ సేవ కోసం మేము వచ్చిన వాళ్ళం, తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి మరోసారి కలెక్టర్ గారికి నా కాన్స్టిట్యున్సీ ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేజర్ల మండలంలోని చిత్తలూరు మరియు ఆదురుపల్లి గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేర్పింపునకు ఉపాధ్యాయులు భారీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని తల్లిదండ్రులతో సమావేశమై పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన సదుపాయాలను వివరించారు. ప్రభుత్వం ప్రతి 45 మంది విద్యార్థులకు 4 ఉపాధ్యాయులను, 60 మంది విద్యార్థులు ఉన్న చోట 5 ఉపాధ్యాయులను నియమించడం, తరగతి కోసమే ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో ఆదర్శ పాఠశాలల స్థాపన వంటివి విద్యారంగానికి గణనీయమైన పురోగతిగా పేర్కొన్నారు. మన స్కూల్లోనే చేర్చుకోండి. 5 మంది టీచర్లు, క్లాస్కి ఒక టీచర్ కాబట్టి చదువు మీరు ధైర్యంగా పోయి అడగొచ్చు. నువ్వు వాళ్ళ స్కూల్కి పోయి నువ్వేం అడగలేవు, కానీ మన స్కూల్లో మీ పిల్లవాడి గురించి టీచర్లను ప్రశ్నించవచ్చు. పోటీ పెడతాం. ఇప్పుడు మన బళ్ళకి 5 మంది టీచర్లు ఇచ్చారు కాబట్టి మనం దూరంగా అక్కడికి బావలే, అంతకంటే క్వాలిటీ ఇస్తారు. మీరు ధైర్యంగా అడగొచ్చు. మీరు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి కోసం చిత్తలూరు, ఆదురుపల్లి గ్రామాల్లో క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో ఉండే సదుపాయాలు, ఇక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ 45 మంది విద్యార్థులున్నా కూడా 4 టీచర్లు ఇవ్వడం, 60 మంది విద్యార్థుల దగ్గర 5 మంది టీచర్లు ఇచ్చి తరగతికి ఒక టీచర్ ప్రతి గ్రామ పంచాయతీలో ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఉపయోగించుకోమని యూటీఎఫ్ ఆధ్వర్యంలో గ్రామాలలో తల్లిదండ్రులకి వాళ్ళకి వివరించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలలో ఇప్పుడు 5 మంది టీచర్లు ఇస్తున్నారు కాబట్టి మా పిల్లల్ని చేర్పిస్తామని ఎక్కువ మంది సంసిద్ధతను వ్యక్తం చేయడం. వీటితో యూటీఎఫ్ టీచర్లు వాళ్ళతో పాటు అక్కడ పనిచేసే స్థానిక ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ఆ టీచర్లు యూటీఎఫ్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. యూటీఎఫ్ తరఫున ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆదురుపల్లి, చిత్తలూరు పర్యటించడం జరిగింది. పిల్లల యొక్క తల్లిదండ్రులని మోటివేషన్ చేసి ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రత్యేకతలు, వాటిలో గల సదుపాయాలు, విద్యార్థులకు ఏ విధమైనటువంటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామని హామీ ఇస్తూ వాళ్ళ దగ్గర మంచిగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతామని మేము హామీ ఇచ్చి ఆ ఎన్రోల్మెంట్లో భాగంగా అందరూ తల్లిదండ్రులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి చేజర్ల యూటీఎఫ్ శాఖ పాల్గొనడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.